హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అప్డేటెడ్ టెక్ ఎమర్జింగ్ టక్ ఎరా. లాస్ట్ వీడియోస్లో కమెంట్స్ నేను చదివాను. అక్కడ నాకు చాలామంది అడిగారు లిస్ట్ టపుల్ డిక్ట్ మీద మాకు క్లారిటీ లేదని, విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అని. అండ్ నా లాయల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇన్స్టా పేజ్లో క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయడం మర్చిపోతున్నారు. ఈ రోజు వచ్చేసి లిస్ట్ టపుల్ అండ్ డిక్ట్ మీద నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేద్దాం లిస్ట్ టాపిక్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటి? అది వాల్యూస్ని స్టోర్ చేసే ఒక మెథడ్. ఓకేనా? అంటే ఒక వాల్యూని ఒక దాంట్లో మాత్రమే స్టోర్ చేయగలం కదా, అలా దాన్ని ఓవర్కమ్ చేయడానికి నెంబర్ ఆఫ్ వాల్యూస్ని తెచ్చి ఒక దాంట్లో స్టోర్ చేయడానికి టపుల్ అండ్ లిస్ట్ అనేవి వాడతాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? టపుల్ అనేది ఇమ్యూటబుల్, లిస్ట్ అనేది మ్యూటబుల్. అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మనం మార్చగలం. అంటే లిస్ట్లో ఉన్న వాటికి మనం వాల్యూస్ని యాడ్ చేయగలం, అంటే అపెండ్ చేయగలం. అండ్ వాటిని లిస్ట్లో ఉన్న వాటికి వాల్యూస్ మనం రీప్లేస్ కూడా చేయగలం. కానీ టపుల్లో ఉన్న వాటి వాల్యూస్ని మనం రీప్లేస్ అనేది చేయలేం. టపుల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. లిస్ట్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది. టపుల్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది లిస్ట్తో కంపేర్ చేస్తే. బ్రాకెట్స్ వచ్చేసి టపుల్ ఈ బ్రాకెట్స్ని వాడతాం, ఈ ఓపెన్ బ్రాకెట్స్ని. అండ్ లిస్ట్కి వచ్చేసి మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని వాడతాం. ఓకేనా? ఇవే డిఫరెన్సెస్. డిక్ట్ అంటే ఏంటి అని మనం కోడ్లో చూసినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను టపుల్కి ఒక కోడ్, లిస్ట్కి ఒక కోడ్ ఎగ్జాంపుల్గా ఇచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ వచ్చేసి టపుల్ కోడ్ని తీసుకుందాం. నేను ఇప్పుడు టపుల్ అనే వర్డ్లోని 1 2 3 అని 3 వాల్యూస్ని స్టోర్ చేసా. ఓకే, ఇప్పుడు నేను స్టోర్ చేసిన ఈ వాల్యూస్కి నేను ప్రింట్ చేస్తాను. అసలు యాక్సెస్ అయ్యాయి తెలుసుకోవాలి కదా. చూడండి, 1 2 3 అని మనకి లిస్ట్ అనేది వచ్చింది. ఇది టపుల్. మనం ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చామో అవి మనకు వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు నేను ఎలిమెంట్స్ని విడివిడిగా యాక్సెస్ చేయాలి అనుకుంటున్నా. అంటే నాకు ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోని ఫస్ట్ ఎలిమెంట్ని 0 అనే నెంబర్తో ఇండికేట్ చేస్తాం, సెకండ్ ఎలిమెంట్ని 1 అనే నెంబర్తో ఇండికేట్ చేస్తాం, అలా +1 నెంబర్తోనే ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు నాకు 1 అనే ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎందులో ఉంది? టపుల్లో ఉంది. మనం ఎప్పుడైనా ఎలిమెంట్స్ యాక్సెస్ చేసేటప్పుడు ఈ బ్రాకెట్స్ని వాడాలి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ని కాబట్టి చెప్పాను కదా 0 అనే వాల్యూని యాక్సెస్ చేయాలి. ఓకే, 0th పొజిషన్, దాన్ని ఇండెక్స్ అంటాం. నెక్స్ట్ వీడియోస్లో మీకు అది క్లారిటీగా చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. చూడండి, నాకు ఫస్ట్ వాల్యూ అనేది యాక్సెస్ అయ్యింది. ఇప్పుడు నేను ఇంకొక వాల్యూని దీనికి యాడ్ చేయాలి అనుకుంటున్నా. నార్మల్గా అయితే అపెండ్ అని ఒక కీవర్డ్ ఉంటుంది. ఇప్పుడు నేను టపుల్ డాట్ అపెండ్ 4 అని ఇస్తున్నా. ఓకే, అది అవుతుందా అవ్వదా? నార్మల్గా అయితే టపుల్ అనేది ఇమ్యూటబుల్ కదా, సో అవ్వకూడదు. చూద్దాం ఏమవుతుందో. చూడండి, ఇక్కడ ఎర్రర్ అనేది చూపించింది. ఇక్కడ నీకు ఎర్రర్ వచ్చింది. టపుల్ అనే ఆబ్జెక్ట్కి అపెండ్ అనే అట్రిబ్యూట్ లేదు అని చెప్తుంది. ఓకేనా? ఇది మనకున్న ఎర్రర్. ఇవి ఓవర్కమ్ చేయడానికి మనం లిస్ట్ని వాడతాం. చూడండి, ఇప్పుడు నేను లిస్ట్ అని ఒక వర్డ్ తీసుకున్నా. ఆ లిస్ట్ అనే వర్డ్లోని 1 2 3 అని 3 నెంబర్స్ని స్టోర్ చేసా విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ అనే వేరియబుల్లో 1 2 3 అనే వాల్యూస్ని స్టోర్ చేసా. ఇప్పుడు నేను ఆ లిస్ట్లో ఉన్న 0th ఎలిమెంట్ని ప్రింట్ చేయమంటున్నా. చూడండి, ఇక్కడ నేను లిస్ట్లో ఉన్న 0th ఎలిమెంట్ని ప్రింట్ చేయమంటున్నా. చూసారు కదా, 0th ఎలిమెంట్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్ కదా,
సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఆ 0th ఎలిమెంట్లోని 1 అని తీసేసి 10 అని పెడదాము అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు నేను ఈ 0th ఎలిమెంట్లోని 10 అనే వాల్యూని ఇన్సర్ట్ చేసా. నేను ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి కదా, ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే. సో ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తున్నా. చూడండి, 10 2 3 ప్రింట్ అయింది. మనకి 1 అనే వాల్యూ పోయింది, 10 అనే వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు నాకు 3 వాల్యూస్ సరిపోలేదు, నేను ఇంకొక వాల్యూని యాడ్ చేస్తున్నా. 4 అనే వాల్యూని యాడ్ చేశాను. చూడండి, అపెండ్ అనే ఫంక్షన్ వాడా. మనం చూసుకుంటే టపుల్లోని అపెండ్ అనే ఫంక్షన్ అనేది వర్క్ అవ్వలే, అండ్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా లిస్ట్ని. సో దాన్ని బట్టే కదా మనకు అర్థమవుతుంది అపెండ్ అయిందా లేదా అని. చూడండి, 4 అనే వాల్యూ అనేది అపెండ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే అన్ని ఇంటిజర్సే కదా ఇచ్చాము, అన్ని ఇంటి డేటా టైప్సే ఇచ్చాము. ఒకవేళ నేను అలా కాదు, నేను స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటున్నా, ఇంట్ ఇవ్వాలనుకుంటున్నా, అప్పుడేం చేయాలి? ఈ డౌట్కి నెక్స్ట్ వచ్చే టాపిక్ డిక్ట్. చూడండి గైస్, ఇది డిక్ట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డిక్ట్ అని ఒక వేరియబుల్ని తీసుకున్నా. ఆ వేరియబుల్లోని నేమ్, ఏజ్, సిటీని ఇచ్చాను. నేమ్లో తను అని ఒక వర్డ్ని, ఏజ్లో 25 అని ఒక వర్డ్ని, సిటీలో న్యూయార్క్ అనే సిటీని ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయమని చెప్పా. ఓకే, ఇవి మనం తర్వాత చూద్దాం. చూడండి, నేను మై డిక్ట్ అనే వర్డ్ని ఇచ్చా, దాన్ని ప్రింట్ చేయమంటున్నా. ఓకే, లెట్స్ సీ. చూడండి, నేను ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో అదే నాకు ఇక్కడ అవుట్పుట్గా ప్రింట్ అయ్యింది. సో ఇదే కదా మనకు కావాల్సిన అవుట్పుట్, వచ్చేసింది. కానీ నాకు ఎలా కావాలి? ఇప్పుడు నాకు ఓన్లీ ఏజ్ ఒక్కటే కావాలబ్బా, ఇంకేం వద్దు, ఓన్లీ ఏజే కావాలి. చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ గెట్ అని ఒక కీవర్డ్ని వాడుతున్నా. ఈ గెట్ అనే వర్డ్ ఏం చేస్తుందంటే ఈ లిస్ట్లో ఉన్నది ఎక్కడున్నా సరే లాక్కుని వచ్చేస్తుంది. ఏజ్ అని ఎక్కడుంది? ఇక్కడ ఉంది. చూడండి, దాని యొక్క వాల్యూ ఏంటి? 25 లాక్కుని వచ్చేసి ఇక్కడ స్టోర్ చేస్తుంది. నేను ప్రింట్ అని చెప్పి ఇచ్చా కాబట్టి అది ప్రింట్ అవుతుంది. చూద్దామా? చూసారు కదా, ఇక్కడ 25 అని ప్రింట్ అయ్యింది. చూడండి, విడిగా 25 అని చెప్పి ప్రింట్ అయింది, ఎందుకంటే నేను ఇక్కడ ప్రింట్ అని చెప్పి ఇచ్చాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే బై మిస్టేక్గా నేను 25 అని చెప్పి ఎంటర్ చేసేసా. దాన్ని నేను మార్చాలి 50గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మై డిక్ట్ అని చెప్పి ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లోని నేను దేన్నైతే మార్చాలనుకుంటున్నానో అది ఇస్తా. చూడండి, ఇక్కడ ఏజ్ని మార్చాలనుకున్నా కాబట్టి ఇచ్చా 50 అని చెప్పి నెంబర్ ఇచ్చాను. ఓకే, లెట్స్ సీ ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా. మనకి ఇప్పుడు 50గా మారిందా లేదా అని తెలుసుకోవాలంటే ప్రింట్ చేయాలి కదా. సో నేను దానికి ప్రింట్ అని కూడా ఇస్తున్నా, నా డిక్ట్ మొత్తాన్ని కానీ ప్రింట్ చేయమని. ఓకే, చూడండి, ఇక్కడ 50 అని మారింది. ఇది లిస్ట్, టపుల్ అండ్ డిక్ట్ మీద కాన్సెప్ట్స్. ఇప్పుడు చూసుకుంటే మీకు దీని మీద కొన్ని కావాలి కదా ప్రాక్టీస్ క్వశ్చన్స్. మరి వెళ్ళి మన ఇన్స్టా ఛానల్ని విజిట్ చేయాలి కదా, వెళ్ళి మన ఇన్స్టా ఛానల్ని విజిట్ చేయండి, అక్కడ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మన ఇన్స్టా ఛానల్ పేరు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. ఓకేనా గైస్?